ఫ్రెండ్స్, నేను మీ కళ. నేను రీసెంట్గా కాశ్మీర్ వెళ్ళొచ్చిన తర్వాత అనుకున్నాను ఈ వీడియో మాత్రం మీకోసం ఖచ్చితంగా చేయాలి అని. అదేంటంటే మస్ట్ క్యారీ థింగ్స్ ఏంటి కాశ్మీర్కి ఒక 12 ఐటమ్స్ కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా మీరు క్యారీ చేయండి. అవి క్యారీ చేసి హ్యాపీగా కాశ్మీర్ ట్రిప్ని ఎంజాయ్ చేసి రండి. మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు ఈ వీడియోని ఫాలో చేసి ఆ థింగ్స్ అన్ని క్యారీ చేస్తారు కదా. సో వెంటనే మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఫోన్స్కి ప్రీపెయిడ్ సిమ్ ఉన్నట్టయితే కనుక ఇమ్మీడియట్గా దాన్ని పోస్ట్ పెయిడ్ చేయించుకోండి. లేదంటే పోస్ట్ పెయిడ్ సిమ్ ఒకటి తీసుకొచ్చి మీ ఫోన్లో వేసుకోండి. కంపల్సరీగా అక్కడ పోస్ట్ పెయిడ్ సిమ్మే వర్క్ అవుతుంది, ప్రీపెయిడ్ సిమ్ వర్క్ అవ్వదు. మన ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగగానే ఇంటికి ఫోన్ చేసే అలవాటు ఉంటుంది కదా మనకి, వెంటనే మనం ఫోన్ చేసుకోవాలి అంటే అక్కడ కూడా సిమ్స్ దొరుకుతాయి. బట్ క్యూ లైన్స్ ఉంటాయి, టైం వేస్ట్ కదా. సో మనం ఇక్కడే ప్లాన్ చేసుకొని వెళ్ళామనంటే హ్యాపీగా ఇమ్మీడియట్గా మనం వెళ్ళిపోవచ్చు, మన రూమ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది సెకండ్ ఐటమ్ ఏంటంటే, యూజువల్గా మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ అనేది తక్కువ తాగుతుంటాం. కాశ్మీర్లో అయితే చాలా కష్టం వాటర్ తాగడం, ఎందుకంటే మనకు ఆ వెదర్ అలవాట్లేదు. మేము వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ -2 to 10 టెంపరేచర్ ఉంది. సో నార్మల్గా మినరల్ వాటర్ బాటిల్స్ అక్కడ తీసుకున్నా కానీ అవి చిల్డ్గా ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్ బాటిల్స్ లాగా అనిపిస్తున్నాయి. సో అందుకని అక్కడ వాటర్ తాగడం అనేది చాలా కష్టమైంది మాకు. సో అందుకనే మస్ట్ అండ్ షుడ్గా ఈ థర్మల్ బాటిల్ మాత్రం క్యారీ చేయండి. మీరేం చేస్తారంటే ఎవ్రీడే మార్నింగ్ హోటల్ నుంచి బయటికి టూర్ స్టార్ట్ అయ్యే ముందే 2 to 3 గ్లాసెస్ వామ్ వాటర్ తాగేసేసి బయలుదేరిపోండి. అలాగే ఒక 1 లీటర్ వామ్ వాటర్ ఈ బాటిల్లో క్యారీ చేయండి. అప్పుడు మీరు డే మొత్తం ఆ వాటర్ సరిపోతుంది. ఈచ్ పర్సన్ కంపల్సరీగా 1 లీటర్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అప్పుడే మీరు టూర్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు, హైడ్రేటెడ్గా ఉంటారు. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసరికి సన్ స్క్రీన్ లోషన్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ అనమాట. సన్ స్క్రీన్ లోషన్ అక్కడ చల్లగా ఉంటుంది కదా, సన్ స్క్రీన్ ఎందుకు అనుకోకండి. అసలు రైడ్స్కి వెళ్ళినప్పుడు అయితే సూర్యుడు ఇట్లా డైరెక్ట్గా మన టచ్ చేస్తుండ అన్నంత హార్ష్గా ఉందన్నమాట అక్కడ. కంపల్సరీ సన్ స్క్రీన్ కొంచెం SPF ఎక్కువ ఉన్నది చూసి తీసుకోండి. నేను 45 ఉంది క్యారీ చేశాను, చాలా బాగా పనిచేసింది. మీరు ఏ కంపెనీదైనా బాడీ లోషన్ తీసుకెళ్ళండి. కంపల్సరీగా బాడీ మొత్తం బాడీ లోషన్ అప్లై చేయండి. అప్పుడే మీకు డ్రై అవ్వకుండా ఉంటుంది, స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది. అలాగే ఒక చిన్న థింగ్ మర్చిపోకుండా తీసుకెళ్లాల్సింది ఏంటంటే, వాజ్లైన్ కానీ పాండ్స్ కోల్డ్ క్రీమ్ ఉంటుంది కదా, అది కానీ ఇలాంటివి తీసుకొని ఏం చేయాలంటే, అక్కడ మనము ఎంత కవర్ చేసుకున్నా కానీ నోజ్ అండ్ మౌత్ అనేది మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అందుకని కొంచెం పై లేయర్గా ఇలా లిప్స్కి ఇక్కడ నోస్ ఎడ్జెస్లో కూడా ఇలా అప్లై చేయండి. ఇంకా పాసిబిలిటీ ఉంటే ఇలా కొంచెం లోపల కూడా అప్లై చేయండి. ఎందుకంటే ఈ నోస్ లోపల ఈ హోల్స్లో మొత్తం అంతా చల్ల గాలి వెళ్ళిపోయి మొత్తం ఈ ఏరియా అంతా చాలా డ్రై అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను, ఇది చాలా చాలా యూజ్ అయింది. ఇలా ఇయర్ బర్డ్స్ అను కాటన్ బర్డ్స్ అని ఈ వాజ్లైన్ మాత్రం కంపల్సరీగా క్యారీ చేయండి. అలాగే మనం రెగ్యులర్ సన్ గ్లాసెస్ అందరి దగ్గర ఉంటాయి కదా ఇలాంటి సన్ గ్లాసెస్. బట్ ఈ సన్ గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే, మనం ఇలా పక్కకు చూసినప్పుడు ఈ సైడ్ నుంచి మనకి సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో మనకి చాలా బ్రైట్గా సూపర్ బ్రైట్ ఉంటుంది అనమాట అసలు సన్లైట్. ఎందుకంటే ఆ సన్లైట్ మంచు మీద పడి ఆ మంచు నుంచి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి లైటింగ్ సూపర్ బ్రైట్ ఉంటుంది అనమాట. నేనైతే చూడలేకపోయాను, నాకు చాలా ప్రాబ్లం అనిపించింది. నేనేం చేశానంటే, స్నో రైడ్స్కి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ సో ఇలాంటి ఫుల్లీ కవర్డ్ గౌల్స్ తీసుకున్నాను. సో ఇలా అంతా కవర్ అయిపోతుంది. సో మనకేంటంటే చాలా సేఫ్గా అనిపిస్తాయి మన ఐస్. ఇవి స్నో రైడ్స్కి యూజ్ అవుతాయి, అక్కడే దొరికిపోతాయి. ఇవి 100, 150, 200 అలాగా మన బార్గెయిన్ కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటివి తీసుకోండి ఫ్రెండ్స్, ఎలాంటి ఇబ్బంది పడకుండా హ్యాపీగా స్నో రైడ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే హీట్ ప్యాడ్స్. సో ఇలా హీట్ ప్యాడ్స్ దొరుకుతాయి మనకి. ఈ హీట్ ప్యాడ్స్ నేను డెకథ్లాన్లోనే తీసుకున్నాను. ఇలాంటి హీట్ ప్యాడ్స్ ఏంటంటే ఓపెన్ చేసి మన బాడీలో ఎక్కడైనా ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా అంటించుకుంటే మనకి ఏంటంటే చాలా హీట్ జనరేట్ అవుతుందంట. బట్ నేను తీసుకెళ్ళాను కానీ యూజ్ చేయడం అనేది మర్చిపోయాను. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను బట్ యూజ్ చేయడం మర్చిపోయాను. బట్ దీని గురించి నాకు తెలియదు. వామ్గా ఉంచుతుందంట మన బాడీని. బట్ మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వింటర్ క్లోత్స్కి వచ్చేసరికి అక్కడ మనము ఆల్మోస్ట్ 3 to 4 లేయర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఫస్ట్ లేయర్ కింద మనం థర్మల్స్ వేసుకోవాలి. సో ఇలాగ అంటే టాప్ అండ్ బాటమ్ రెండు కూడా మనం థర్మల్స్ క్యారీ చేయాలన్నమాట. సో ఈ థర్మల్స్ నేను డెక్థ్లాన్లో తీసుకున్నాను. ఇందులో 3 types ఆఫ్ థర్మల్స్ ఉన్నాయి. 250, 450 అలాగే 1000 రూపీస్ దాకా ఉన్నాయి. బట్ నేను 450 వెరైటీ తీసుకున్నాను. ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి. అంటే టాప్ అండ్ బాటమ్ సెపరేట్ ప్రైసెస్ ఉన్నాయి. థర్మల్స్ ఫస్ట్ లేయరు. సెకండ్ లేయర్కి వచ్చేసరికి ఫ్లీజ్.
సో ఇలా ఫ్లీజ్ తీసుకున్నాను. ఇలా ఫ్లీజ్ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ స్వెటరే, కొంచెం థిన్గా ఉంది. మన రెగ్యులర్ స్వెటర్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. సెకండ్ లేయర్ కింద యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ లేయర్ వచ్చేసరికి సబ్ జీరో జాకెట్ అనమాట. మనం ఇలాంటి డ్రెస్ ఏదైనా వేసుకుంటాం కదా, అది కూడా వేసుకొని పైన సబ్ జీరో జాకెట్ వేసుకోవచ్చు. ఫోర్త్ లేయర్ కింద అవుతుంది, లేదంటే థర్డ్ లేయర్ కింద కూడా ఇది వేసేసుకోవచ్చు. సో సబ్ జీరో జాకెట్ వచ్చేసి మీరు వేలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. మేము వెళ్ళినప్పుడైతే -2 నుంచి 10 వరకు టెంపరేచర్ ఉంది. సో ఇదైతే హ్యాపీగా ఆపింది. ఎలాగో మనం స్నో రైడ్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చే, అంటే అక్కడ మనం రెంటల్ తీసుకోవాలి. అక్కడ బాగా థిక్ జాకెట్, సబ్ జీరో జాకెట్, అలాగే బూట్స్ తీసుకోవాలన్నమాట. అవి ఎలాగో తీసుకుంటాం కాబట్టి రిమైనింగ్ ప్లేసెస్లో మనం వెళ్ళినప్పుడు ఈ జాకెట్ అయితే సరిపోతుంది. ఇది జస్ట్ 799 రూపీస్ ప్యాడెడ్ జాకెట్ వచ్చింది. లేడీస్కి 799, జెంట్స్ అయితే 999 పడింది. సో ఇవైతే సరిపోతాయి, డెకథలాన్లోనే దొరికింది. ఇవైతే సరిపోతాయి మనకి, ఇంతకంటే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనకి యూజ్ అవ్వవు కదా, అందుకని ఈ రేంజ్లో సరిపోతాయి మనకి. సాక్స్ కూడా ఇలా ఉలెన్ సాక్స్ కొంచెం థిక్వి తీసుకున్నాను. సో మనం రెగ్యులర్గా వేసుకునే యాంకిల్ సాక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ యాంకిల్ సాక్స్ వేసుకుని తర్వాత ఈ సాక్స్ వేసుకున్నానంటే చాలా వామ్గా ఉంచుతుంది మన లెగ్స్ని. విషయానికి వచ్చేసరికి కింద సోల్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. స్మూత్గా ఉన్న సోల్ అయితే పనికిరావు. నాకు ఎందుకో డెకథలాన్లో చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి షూస్, చాలా వెయిట్ కూడా అనిపించాయి. అందుకే నేను ఏంటంటే వెస్ట్ సైడ్లో లూనా బ్లూ షూ తీసుకున్నాను. నాకైతే ఇవి బాగా పనిచేసినాయి. 1299 పడినాయి, బాగా పనిచేసినాయి నాకు. తర్వాత మనం వాకింగ్కి అయినా ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత హెడ్ గేర్, బీనీస్. సో ఇలాగ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బీనీస్ మనకు దొరుకుతాయి కదా. సో ఇవి వింటర్ వేర్ షాప్స్లోనే దొరుకుతాయి. ఇది మనం ఎన్షూర్ చేయాల్సింది ఏంటంటే, మన డిజైన్ కోసం ఏదైనా తీసుకోండి, బట్ కంపల్సరీగా ఇక్కడ డబుల్ లేయర్ ఉండాలన్నమాట. అప్పుడే మనకు వర్క్ అవుతాయి, లేకపోతే పని చేయదు. కంపల్సరీగా ఉండాలి, డబుల్ లేయర్ ఉండాలి. ఇవి ఉన్నా కానీ మనకేంటి ఓన్లీ ఇయర్స్, హెడ్ కవర్ అవుతుంది. బట్ ఈ పార్ట్ వచ్చేసరికి మౌత్ అండ్ నోస్ పార్ట్ వచ్చేసరికి మనకు కవర్ అవ్వవు వీటితో. అందుకని నేను అక్కడ తీసుకున్నాను. ఇదేంటంటే నెక్ బ్యాండ్ అనమాట. ఈ నెక్ బ్యాండ్ వచ్చేసి మనం ఇలా వేసుకున్నప్పుడు ఈ పార్ట్ అంతా కవర్ అవుతుంది. మనం ఇయర్స్ కవర్ చేసుకోవచ్చు, ఈ పార్ట్ కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నాకు చాలా యూజ్ అనిపించింది. ఎందుకంటే చల్లగా ఇలా ఎక్స్పోజ్ అయినప్పుడు నోస్ చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. సో మాస్క్ పెట్టుకుంటే మనం ఎలా ఉంటుంది ప్రొటెక్షన్ అలా ఉంది. బట్ ఇది ఏంటంటే ఉలెన్ చాలా థిక్గా ఉంది, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. ఇంకా గ్లౌజెస్ మరీ 100% వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ అక్కర్లేదు. బట్ ఎన్ష్యూర్ చేయాల్సింది ఏంటి అని అంటే డబల్ లేయర్ ఉండాలన్నమాట. కంపల్సరీగా డబల్ లేయర్ ఉండాలి. ఈ డబల్ లేయర్ గ్లౌజెస్ అయితేనే మనకు పనిచేస్తాయి. అలాగే నేను టచ్ సెన్సిటివ్ ఉన్న గ్లౌజెస్ తీసుకున్నాను. అంటే ఈ గ్లౌజ్ వేసుకుని కూడా మనం మొబైల్ ఆపరేట్ చేయొచ్చు అనమాట. నేను వీడియోస్ అన్నీ తీస్తుంటాను కదా, సో నాకు ఈ గ్లౌజెస్ కావాలి అని చెప్పి నేను తీసుకున్నాను. నార్మల్గా అయితే టచ్ సెన్సిటివ్ ఉన్న గ్లౌజెస్ అక్కర్లేదు, ఇంకా కొంచెం 200-300 ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా నార్మల్ గ్లౌజెస్ కూడా తీసుకోండి, కానీ కంపల్సరీ 2 లేయర్స్ ఉన్న గ్లౌజెస్ తీసుకోండి. మీరు ఇలా స్నోలో ఇలా డైరెక్ట్గా బేర్ హ్యాండ్స్తోని స్నోని టచ్ చేశారంటే జస్ట్ 1 మినిట్ కంటే ఎక్కువ మనం బేర్ చేయలేము. అలా కొంచెం బలవంతంగా అలా స్నోని పట్టుకున్నారనుకోండి చేతితోని, తర్వాత ఇవన్నీ కూడా నమ్మైపోతాయి అనమాట. అందుకని అలాంటి సాహసాలు చేయకండి. డెఫినెట్గా మీరు గ్లౌజెస్ యూజ్ చేసే మంచుతోని ఆడుకోండి, అప్పుడు మీరు బాగా టూర్ని ఎంజాయ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇవన్నీ ఫాలో చేయండి ఫ్రెండ్స్, అండ్ టూర్ని మంచిగా ఎంజాయ్ చేసి రండి. సో ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కళాగుండాల యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. Thank you.